వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాబోయే ఎస్ఎస్సి బోర్డు పరీక్షలు 2025 మార్చ్ 21వ తేదీ నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో టైటాన్ స్కూల్ కరెస్పాండెంట్ మొహమ్మద్ షోయబ్ రూమీ గారు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. अस्सलाम वालेकुम नाज़रीन, आप देख रहे हैं NSTV न्यूज़। आज हम आए हुए हैं बुराबंडा इंदिरा नगर टाइटन स्कूल, क्योंकि शोएब सर स्कूल करेस्पॉन्डेंट है, मीर फारूक अली सर स्कूल प्रिंसिपल है। अब लिटिल एंजल्स स्कूल के बासित सर भी यहाँ पर मौजूद है। हम बात करते हैं शोएब सर करेस्पॉन्डेंट से। ఎస్ఎస్సి 2025 ఎగ్జామ్స్ 21 మార్చ్ నుండి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కండక్ట్ చేయబడుతుంది. అయితే దీని గురించి మా షరీఫ్ సార్ గారు రిపోర్టర్ NSTV మాకు మా ఒపీనియన్ అడిగారు. దీని పిల్లలు ఎగ్జామ్స్ ఎలా రాయబోతున్నారు, వాళ్ళ ప్రిపరేషన్స్ ఏంటి, దాని గురించి అడుగుతున్నారు. అయితే నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టైటన్ స్కూల్ కరెస్పాండెంట్ని, మొహమ్మద్ షోయబ్ రూమీ. అయితే ఎస్ఎస్సి పిల్లలు, ఎస్ఎస్సి స్టూడెంట్స్ వీళ్ళు నర్సరీ నుంచి 10th వరకు స్కూల్లో చదువుతారు. 13 years స్కూల్లో స్పెండ్ చేసి వాళ్ళు ఈ 13 years వాళ్ళు చేసిన హార్డ్ వర్క్కి ఫలితం ఇప్పుడు ఎస్ఎస్సిలో దక్కబోతుంది. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాయడానికి చాలా స్కూల్ స్టూడెంట్స్ వచ్చేసి చాలా నర్వస్గా ఉంటారు. ఫస్ట్ వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్స్ ఎప్పుడు రాయలేదు కదా. ఇంతకుముందు అన్ని ఎగ్జామ్స్ స్కూల్లోనే రాశారు. ఇప్పుడు ఫస్ట్ టైం బోర్డ్ ఎగ్జామ్స్ బయట రాయబోతున్నారు. అయితే ఆ టెన్షన్స్ పడి పిల్లలు ఏమవుతుందో ఏమో అని ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఏంటంటే టెన్షన్తో ఉంటారు. అయితే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు మీ వంతున ఏదైతే మీరు కష్టపడ్డారు, ఏదైతే హార్డ్ వర్క్ చేశారో, మీ టీచర్స్ మీకు రివిజన్స్ ప్రిపరేషన్స్ ఏదైతే క్లాస్లో చేశారో అన్నిదైతే ఆల్రెడీ ఎగ్జామ్స్ రాశారు, మీరు టెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్ అన్నీ రాశారు. అయితే మీరు మీ ప్రిపరేషన్తో ఎగ్జామ్స్కి వెళ్ళండి, టెన్షన్ పడకండి, ఎగ్జామ్ మంచిగా రాయండి. రిజల్ట్ పాజిటివ్ వస్తుందో నెగిటివ్ దాని గురించి ఆలోచించకండి. ఇప్పుడు మీరు ఫస్ట్ రిజల్ట్ నెగిటివ్ వస్తుందని మీరు ఫస్టే ఆలోచిస్తే మీరు డెఫినెట్లీ మీకు రిజల్ట్ నెగిటివ్ వస్తుంది. అయితే మీరు నెగిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్తోనే ఉండవద్దు, మీరు పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్తోనే ఉండాలి. పాజిటివ్గా మీరు ఎగ్జామ్స్కి వెళ్ళండి, ఏదైతే చదువుకున్నారో రాసి ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, హిందీ, తెలుగు ఈ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో మీరు మంచిగా రాయండి. పోయి డెఫినెట్లీ మీరు పాస్ అవుతారు. మా ఆశీస్సులు, మా బ్లెస్సింగ్స్ మీతోనే ఉన్నాయి, మీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ మీతోనే ఉన్నాయి, అన్ని స్కూల్ యాజమాన్యం వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ మీతోనే ఉంటుంది. 10th క్లాస్ పిల్లలు మీరు టెన్షన్ పడద్దు. ఒకటే మా ఈ NSTV ఛానల్ వాళ్ళు ఇదే అడుగుతున్నారు. పిల్లలు టెన్షన్ పడుతున్నారు, వీరు టెన్షన్ పడి వాళ్ళ రిజల్ట్ పాజిటివ్ రాకపోతే, పాస్ అవ్వకపోతే వీళ్ళు తప్పు స్టెప్స్ తీసుకుంటున్నారు, వీళ్ళు సూసైడ్ తీసుకుంటున్నారు, అది చేస్తున్నారు. దాని గురించి ఒక మెసేజ్ ఇవ్వాలని నాకు అడిగారు. దాని గురించి ఒకటే చెప్తున్నా, టెన్షన్ పడకండి. లైఫ్లో ఇదే చివరి ఎగ్జామ్ కాదు, చాలా ఎగ్జామ్స్ మీరు ఫేస్ చేయబోతున్నారు. అయితే మీరు ఏదైతే ప్రిపరేషన్ చేశారో దాన్ని బట్టి ఎగ్జామ్ పోయి రాయండి. డెఫినెట్లీ మీరు సక్సెస్ఫుల్ అవుతారు. మీ పేరెంట్స్ ఆశీస్సులు తీసుకోండి. మీరు మీ ప్లానింగ్ చేసుకోండి. ప్లానింగ్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి నిద్ర. మీరు నిద్ర 8 hours నిద్ర కంపల్సరీ అండి మీకు. ఇంకొకటి ఏంటంటే హెల్తీ డైట్ ఉండాలి, మీకు కరెక్ట్గా ఫుడ్ తీసుకోండి టైంకి. ఇంకొకటి ఏంటంటే మీరు ఎంత ప్రిపరేషన్ ఏదైతే చేశారో ఒక ప్రిపరేషన్ చేసిన తర్వాత మీరు కామ్గా ఉండాలి, నర్వస్గా ఉండద్దు. పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో ఉండండి. ఎగ్జామ్ డేట్ రోజు పోయి ఎగ్జామ్ రాయండి. డెఫినెట్లీ మీ రిజల్ట్ మీ అపేక్ష ప్రకారం వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఎగ్జామ్స్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ హాల్ టికెట్ ఇచ్చిన తర్వాత పేరెంట్స్ అందరూ నేను కోరుతున్నాను ఏంటంటే మీరు ఒకసారి మీ పిల్లల సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో అది చెక్ చేసుకొని దానికి ట్రాన్స్పోర్టేషన్ ప్లాన్ చేసుకోండి. ఇంకొకటి, పిల్లలు half an hour బిఫోర్ ఎగ్జామ్ సెంటర్ రీచ్ అవ్వాలి. చాలామంది పేరెంట్స్ ఏంటో హడావుడిలో మళ్ళీ బస్సుతోనే వెళ్తారు, కొంతమంది ఆటోతోనే వెళ్తారు, కొంతమంది సొంత బైక్ మీద వెళ్తారు, ట్రాఫిక్ జామ్ ఉంటుంది, అది ఇది సమ్టైమ్స్ లేట్ కూడా అవుతుంది. అయితే లేట్ కాకూడదండి. అయితే మీరేం చేయండి, 1 hour బిఫోరే అక్కడ మీ సెంటర్ దగ్గర ఉంటే ఒక
ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ రీచ్ అయ్యేటట్లుగా మీరు ప్లాన్ చేసుకొని మీ పిల్లలకు మీతో పాటు తీసుకెళ్ళండి ఎగ్జామ్ సెంటర్స్కి. అది నేను మా అమ్మాయి షోయబ్ రెడ్డి, ఫారూక్ అలీ సారు, మా దాసిర్ సారు, ఇంకా తెలంగాణలో ఎంత స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్ మేనేజ్మెంట్ తరఫున అన్ని తెలంగాణ స్టూడెంట్స్ ఎస్ఎస్సి స్టూడెంట్స్ అందరికీ బెస్ట్ విషెస్ కన్వే చేస్తున్నాము. ఓకే, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ టు యూ. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.